లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎప్పుడూ వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకునే నయన్ చాలాసార్లు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. అయితే ఈ ముద్దుగుమ్మను పెళ్ళైనప్పటి నుంచి ఓ వివాదం వెంటాడుతూ ఉంది. గత ఏడాది నవంబర్లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనేటువంటి తన మ్యారేజ్ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అయితే అది పలు వివాదాలకు దారితీస్తోంది. తాజాగా దానిపై మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నయన్ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీని డార్క్ స్టూడియో నిర్మించింది. ఇది 2024 నవంబర్ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి కాపీ కంటెంట్ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది ఈ డాక్యుమెంటరీ. ఇక డాక్యుమెంటరీ వచ్చిన 10 నెలలు గడుస్తున్నా వివాదాలు మాత్రం ఆగడం లేదు. మొదట హీరో ధనుష్ ఈ డాక్యుమెంటరీపై మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తాను ప్రొడ్యూస్ చేసిన నానుం రౌడీథాన్ సినిమా నుంచి అనుమతి లేకుండా ఫుటేజీలను ఉపయోగించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు ధనుష్. కేసును నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈలోగా చంద్రముఖి మేకర్స్ కూడా కాపీరైట్ పిటిషన్ వేశారు ఈ డాక్యుమెంటరీపై. చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఏబీ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించింది. ఇక ఆ సన్నివేశాలు తొలగించాలని, లేదంటే 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టు డార్క్ స్టూడియోస్కు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు జారీ చేసినా ఇంకా తమ కంటెంట్తో డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతూనే ఉందని ఏబీ ఇంటర్నేషనల్ మరో పిటిషన్ కూడా వేసింది. దీనిపై విచారించిన మద్రాస్ హైకోర్టు అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని డాక్యుమెంటరీని నిర్మించిన డార్క్ స్టూడియోస్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే చంద్రముఖి ఫుటేజీని డాక్యుమెంటరీ నుంచి డిలీట్ చేయాలని, ఇప్పటి వరకు స్ట్రీమింగ్ ద్వారా ఎంత సంపాదించారో వివరాలు సమర్పించేలా ఆదేశించాలని ఏబీ ఇంటర్నేషనల్ కోర్టుని కోరింది. ఇక మరి నయన్ ఇంకా నెట్ఫ్లిక్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా 2005లో విడుదలైన చంద్రముఖి సినిమా బ్లాక్ బస్టర్ కాగా ఇందులో హీరో రజనీకాంత్, జ్యోతికలతో పాటు నయనతార నటించింది. ఇక ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం నయనతార ఆమె భర్త విఘ్నేషన్ విడాకులకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటికి తోడన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పెద్ద దుమారాన్ని రేపింది. ఓ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి ఓ పెద్ద తప్పిదంలా మారుతుంది. భర్త చేసే తప్పులకు భార్య ఎందుకు బాధ్యత వహించాలి? మగవాళ్ళు సహజంగానే పరిణతి చెంది ఉండరు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను చాలా అనుభవించాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. నయనతార ఆ పోస్ట్ను క్షణాల్లోనే తొలగించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచి వారి మధ్య బంధం చెడిందని, విడాకులు తీసుకునే సెలబ్రిటీ కపుల్స్ జాబితాలోకి వీరు చేరతారని పెద్ద ఎత్తున ప్రచారము జరిగింది. కట్ చేస్తే నయనతార తన భర్త, పిల్లలతో కలిసి పళనిస్వామి ఆలయంలో ప్రత్యక్షమైంది. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఇక సాష్టాంగ నమస్కారాలు చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో క్లోజ్గా కనిపించడంతో కూడా వారి విడాకుల రూమర్స్కి చెక్ పెట్టినట్టయింది. ప్రస్తుతం ఆమె చిరంజీవితో అనిల్ రావుపుడి తెరకెక్కిస్తున్నటువంటి చిత్రంలో నటిస్తూ ఉండగా ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ మూవీ విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు యష్ నటిస్తున్న టాక్సిక్లో కూడా నయన్ నటిస్తోంది. అలాగే మన్నన్ గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, మకుతి అమ్మన్ 2, పేట్రియాట్ హాయ్, అదేవిధంగా రక్కాయ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చలో ఉన్నాయి.